వెల్కమ్ టు జ్ఞానధార. ఈరోజు ఏపీ గవర్నమెంట్ రూపొందించినటువంటి 100 డేస్ యాక్షన్ ప్లాన్ 2026 ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ 3ని మనము అబ్జర్వ్ చేద్దాం. సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై డూ వీ కీప్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్. ఎందుకు మనము ఫుడ్ను ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెడతాము అని అడిగినారు. సో మనము దీనికి ఏం రాయొచ్చు అంటే టు స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్, సో టు ప్రివెంట్ ర్యాన్సిడిటీ అని రాస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ విల్ గివ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. సో మనకు ఈ కింద పెయిర్స్లో ఏవి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ని ఇస్తాయని అడిగినారు. సో ఫస్ట్ వచ్చేసి NaCl సొల్యూషన్ అండ్ కాపర్ మెటల్, MgCl2 సొల్యూషన్ అండ్ అల్యూమినియం మెటల్, FeSO4 సొల్యూషన్ అండ్ సిల్వర్ మెటల్, AgNO3 సొల్యూషన్ అండ్ కాపర్ మెటల్. సో మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో మోర్ రియాక్టివ్ మెటల్ డిస్ప్లేసెస్ ఏ లెస్ రియాక్టివ్ మెటల్ అనమాట. సో మనకు AgNO3 సొల్యూషన్ అండ్ కాపర్ మెటల్ అనేది ఆన్సరు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ విత్ ద సేమ్ ఫంక్షనల్ గ్రూప్ కాల్డ్. సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండేటువంటి వాటిని ఏమంటాము అని అడిగినారు. సో వీటికి మనకు ఆన్సర్ వచ్చేసి హోమోలోగస్ సిరీస్. హోమోలోగస్ సిరీస్ అంటాం అనమాట దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ లెన్స్ ఆఫ్ ఏ పవర్ -2.0D. ఇక్కడ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ను కనుక్కోమన్నారు. దీనికి మనకు పవర్ ఇచ్చినారు. సో మనము ఫార్ములా ఏం వేసుకోవచ్చు అంటే P = 1/F అనమాట. సో మనము F కనుక్కోవాలి కాబట్టి F = 1/P అవుతుంది. మరి 1/P అంటే 1/-2.0D. సో మనకు ఆన్సర్ వచ్చేసి -0.5 మీటర్స్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఇండికేషన్ వచ్చేసి ఇది కాన్కేవ్ లెన్స్ అనమాట. మైనస్ ఇండికేషన్ వచ్చేసి కాన్కేవ్ లెన్స్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఈస్ కాల్డ్ అకమడేషన్ అంటామండి. ఇది అకమడేషన్. నెక్స్ట్ వచ్చేసి డ్రా ద సింబల్ ఆఫ్ రియోస్టాట్ అండ్ వేరియబుల్ రెసిస్టెన్స్. మరి రియోస్టాట్ని వచ్చేసి మనం ఈ విధంగా గీసుకోవచ్చు. దీనికి యారో మార్క్ ఈ విధంగా రాస్తాము. తర్వాత వేరియబుల్ రెసిస్టెన్స్ ఇంకొకటి కూడా మనము ఈ విధంగా రాయవచ్చు. ఇట్లా ఈ విధంగా రాయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హౌ ఈజ్ అన్ అమ్మీటర్ కనెక్టెడ్ ఇన్ ఏ సర్క్యూట్. ఎప్పుడు కూడా సర్క్యూట్లో అమ్మీటర్ని ఇన్ సిరీస్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తారనమాట. ఇన్ సిరీస్ కనెక్షన్ అప్పుడే మనకు కరెంటు ఖచ్చితంగా మెజర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 2 రెసిస్టర్స్ 3 ohms 6 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వాట్ విల్ బి ద రిజల్టెంట్ రెసిస్టెన్స్. మరి దీనికి మనము ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ప్యారలల్ రెసిస్టెన్స్కి 1/Req = 1/R1 + 1/R2. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ = 1/R1 + 1/R2. సో 1/R = 1/R1 అంటే 3 + 1/R2 అంటే 1/6. దీనికి LCM వచ్చేసి మనకు 6 వస్తుంది. సో 1/3 × 6, 3 1 = 3 2 = సో ఇక్కడ 2 వస్తుంది మనకు, ప్లస్ 1/6 × 6, 6 6 క్యాన్సిల్ కాబట్టి 1 వస్తుంది ఇక్కడ. సో మనకు ఇది 3/6 మనం క్యాన్సిలేషన్ చేస్తే 3 1 = 3 2 = సో 1/2 మనకు 1/R = 1/2. సో R = 2 ohms. ఈ విధంగా మనము రాయవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 2లో వచ్చేసి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 3 ఉంటాయన్నమాట. సో మనకు 9th క్వశ్చన్ని చూసినట్టయితే వై డస్ డిస్టిల్డ్ వాటర్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ వేరాజ్ రెయిన్ వాటర్ డస్. ఎందుకు డిస్టిల్డ్ వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు, అదే రెయిన్ వాటర్ కండక్ట్ చేస్తుంది ఎలక్ట్రిసిటీని అంటే. దీనికి మనం ఏం రాయొచ్చు అంటే ఎప్పుడూ కూడా డిస్టిల్డ్ వాటర్ అనేది ప్యూర్ ఫామ్ అనమాట. డిస్టిల్డ్ వాటర్ ఈజ్ ఏ ప్యూర్ ఫామ్. సో మనకు ఈ ప్యూర్ ఫామ్లో ఉండేటువంటి డిస్టిల్డ్ వాటర్లో ఇట్ కంటైన్స్ నో డిజాల్వ్డ్ సాల్ట్స్ అండ్ మినరల్స్ అండ్ ఇంప్యూరిటీస్.
సో దెర్ ఆర్ నో అయాన్స్ టు క్యారీ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్, సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఇన్సులేటర్ అనమాట. అదేవిధంగా రెయిన్ వాటర్ ఎందుకు కండక్ట్ చేస్తుంది అంటే, రెయిన్ వాటర్ ఫాల్స్ త్రూ ద అట్మాస్ఫియర్, ఇట్ డిజాల్వ్స్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ పిక్స్ అప్ పర్టికులర్ మ్యాటర్ అనమాట. దీస్ ఫార్మ్ యాసిడ్స్ అండ్ సాల్ట్స్ దట్ డిసోసియేట్ ఇంటూ అయాన్స్. సో వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, రెయిన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ని ఎగ్జాంపుల్తో వివరించమన్నారు. సో మనకు ఒక ఎగ్జాంపుల్ని గమనించినట్టయితే, ఆల్కహాల్ అంటే CH3CH2OH ప్లస్ ఇది కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి CH3COOH అంటే ఆల్కహాలు కార్బాక్సిలిక్ యాసిడ్తో రియాక్షన్ చెంది, అంటే ఇక్కడ మనకు కెటలిస్ట్ అనేది వాడాల్సి ఉంటుంది. సో కెటలిస్ట్ వచ్చేసి మనము కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకుందాం, అంటే యాసిడ్ సొల్యూషన్లోనే ఇది జరుగుతుందన్నమాట. సో మనకు ఏం ఏర్పడుతుందంటే ఒక ఎస్టర్ అనేది ఏర్పడుతుంది. ఇది ఫ్రూటీ స్మెల్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రూటీ స్మెల్ సబ్స్టెన్స్ అంటాం దాన్ని. CH3COOC2H5. దీంతో పాటు మనకు వాటర్ కూడా ఏర్పడుతుంది. మరి ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఒక ఆల్కహాల్ అనేది వెన్ అన్ ఆల్కహాల్ ఈజ్ యాడెడ్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 catalyst to give fruity smell substance, this is called ester అనమాట. ester. So this reaction is called esterification. నెక్స్ట్ వచ్చేసి, why do we prefer a convex mirror as rear view mirror in vehicles? ఎందుకు వెహికల్స్లో రేర్ వ్యూ మిర్రర్గా కాన్వెక్స్ మిర్రర్ని వాడతానని అడిగినారు. సో మనకు ఇది ఎందుకు వాడతారంటే, కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్స్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అనమాట. ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. సో ఇది ఎలా ఉంటుంది అంటే, బిహైండ్ ద మిర్రర్. సో మనం ఏం రాయొచ్చు అంటే దీనికి ఏం రాయొచ్చు అంటే, కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ అన్ ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బిహైండ్ ద మిర్రర్ అనమాట. సో ద డ్రైవర్ టు సీ మచ్ లార్జర్ ఏరియా బిహైండ్ ద వెహికల్. సో మనము ఏ కాన్వెక్స్ లెన్స్ యూజ్డ్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 3లో వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇవి కూడా 3 ఉంటాయండి. దీంట్లో మనకు 12th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. Draw any one of the following diagrams. Draw the ray diagrams of image formed when the object is placed in front of biconvex lens in the following position. A వచ్చేసి between F1 and 2F1, B వచ్చేసి up to 2F1. వీటికి సంబంధించిన ఫిగర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 12th ఏలో ఏ క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఒక కాన్వెక్స్ లెన్స్, ఈ విధంగా కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. మరి ఈ కాన్వెక్స్ లెన్స్కి ఆబ్జెక్ట్ అనేది F1 2F1 మధ్యలో ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది మనకు ఈ విధంగా జరుగుతుంది. ఈ 2 లైన్స్ మీట్ అయ్యే చోట త్రూ ఆప్టిక్ సెంటర్ ద్వారా వెళ్ళినటువంటి లైన్స్ ఇక్కడ మీట్ అయ్యి, సో మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి ఎన్లార్జ్డ్. మరి ఈ విధంగా మనము ఆబ్జెక్ట్ ఎంత ఉంది, ఇది ఇమేజ్ ఎంత ఉందో ఒకసారి మనము అబ్జర్వ్ చేయొచ్చు. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి ఎన్లార్జ్డ్. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్ అనమాట. 12th ఏలో బి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఆబ్జెక్ట్ అనేది F1 దగ్గర ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందో మనం ఒకసారి ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేసి ఇదే విధంగా మనము ఎగ్జామ్లో వేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎక్కడో ఏర్పడుతుంది అనమాట. ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుంది. మరి సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి ఎన్లార్జ్డ్ అనమాట, చాలా పెద్దగా ఏర్పడుతుంది. మరి ఇది ఎలా ఉంటుంది, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్. 12th బికి మనకు ఈ ఫిగర్ వేయాల్సి ఉంటుంది.
డ్రా ఏ నీట్ డయాగ్రామ్ టు షో దట్ హై రియాక్టివ్ మెటల్స్ డిస్ప్లేసెస్ లో రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ కాంపౌండ్స్. ఈ క్వశ్చన్కి మనం ఈ ఫిగర్ వేయాల్సి ఉంటుంది. 13th క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ నాన్ మెటల్స్. సో మనకు నాన్ మెటల్స్ వచ్చేసి కార్బన్, సల్ఫర్, నైట్రోజన్, తర్వాత ఆక్సిజన్ అన్నమాట. వీటి యొక్క ఉపయోగాలు రాస్తే మనకు సరిపోతుంది. సో మనకు ఫస్ట్ కార్బన్ వచ్చేసి ఎందుకు వాడతాము అంటే కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రఫైట్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పెన్సిల్ లెడ్స్ అండ్ యాజ్ అన్ ఎలక్ట్రోడ్ ఇన్ బ్యాటరీస్ అన్నమాట. సల్ఫర్ వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మేకింగ్ ఫర్టిలైజర్స్, డిటర్జెంట్స్ అండ్ డైస్. సో మరి నైట్రోజన్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ ఇన్ ఫుడ్ ప్యాకేజింగ్ టు ప్రివెంట్ స్పాయిలేజ్. సో మరి ఆక్సిజన్కి వచ్చేసి ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెస్పిరేషన్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఇన్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఫర్ పేషెంట్స్ నీడింగ్ ఎక్స్ట్రా ఆక్సిజన్ సపోర్ట్. ఈ విధంగా రాస్తే మనకు సరిపోతుంది. నెక్స్ట్ 14th క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు ఒక టేబుల్ అనేది ఇచ్చినారు. మెటీరియల్, మీడియం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, మరి మనకు సబ్స్టెన్సెస్ ఇచ్చినారనమాట. ఎయిర్, ఐస్, రూబీ, బెంజీన్. వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ని మనకు ఈ టేబుల్లో ఇచ్చినారు. దీని కింద క్వశ్చన్స్ ఉన్నాయి మనకు 4 క్వశ్చన్స్. ఈ 4ంటికి ఒక్కొక్కటి ఒక మార్క్ వస్తుంది. మరి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికలీ రేరర్. సో ఆప్టికలీ రేరర్ మీడియం కనుక్కోవాలి అంటే మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దేనికైతే తక్కువగా ఉంటుందో, అంటే ఇక్కడ చూడండి 1.003, 1.31, 1.71, 1.51 ఈ 4ంటిలో ఇది తక్కువగా ఉంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇది ఆప్టికలీ రేరర్ మీడియం అనేది అవుతుందన్నమాట. ఎయిర్. విచ్ మెటీరియల్ మీడియం ఈజ్ ఆప్టికలీ డెన్సర్ మీడియం. సో డెన్సర్ మీడియం వచ్చేసి మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో అది మనకు డెన్సర్ మీడియం అనమాట. సో రూబీ ఈజ్ ఏ డెన్సర్ మీడియం అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. ఎప్పుడూ కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్, స్పీడ్ ఆఫ్ లైట్ ఆపోజిట్గా ఉంటాయి, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంటాయి అన్నమాట. సో మనకు దీనికి ఫార్ములా ఏం రాస్తామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ అనమాట. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అరేంజ్ ద అబవ్ మెటీరియల్ మీడియా ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ని బట్టి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో దీనికి మనము అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమి, తక్కువ నుంచి ఎక్కువకు అనమాట. సో మనకు స్పీడ్ ఆఫ్ లైట్ వచ్చేసి ఫస్ట్ రూబీ, నెక్స్ట్ వచ్చేసి మనకు బెంజీన్ అనమాట. సో ఈజ్ లెస్ దాన్ బెంజీన్. నెక్స్ట్ వచ్చేసి ఐస్ ఈజ్ లెస్ దాన్ ఐస్. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్. సో దేంట్లో ఎక్కువగా ఉంటుంది అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎయిర్లో ఉంటుంది, తర్వాత ఐస్లో ఉంటుంది, తర్వాత బెంజీన్, తర్వాత రూబీ. ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ 4లో వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనము 15th క్వశ్చన్ని చూసినట్టయితే ఇది ఇంటర్నల్ ఛాయిస్ అనమాట ఈ సెక్షన్ అంతా. సో ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఇవి డైరెక్ట్గా మనకు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయండి. ఇది పేజ్ నెంబర్ 232లో ఉంది. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో వచ్చేసి పేజ్ నెంబర్ 228లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డెరివేషన్ ఆఫ్ 1/r = 1/r1 + 1/r2 + 1/r3. ఇది కూడా మనకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే ఉంది, 264 పేజ్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 16వ క్వశ్చన్. రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. మరి దీంట్లో చూసినట్టయితే మనకు వర్డ్ ఈక్వేషన్లో ఉంది. దీనికి ఫార్ములాలో రాసి మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో మనకు పొటాషియం బ్రోమైడ్ ఆక్వస్ సొల్యూషన్ ప్లస్ బేరియం అయోడైడ్ ఆక్వస్ సొల్యూషన్ గివ్స్ పొటాషియం అయోడైడ్ ఆక్వస్ ప్లస్ బేరియం బ్రోమైడ్ సాలిడ్ అనమాట. మరి దీనికి ఈక్వేషన్ రాసినట్టయితే పొటాషియం బ్రోమైడ్ అంటే KBr. సో ఆక్వస్ అనేది అలానే రాస్తాము. ప్లస్ బేరియం అయోడైడ్ BaR.
BaI2 BaI2. సో ఆక్వస్ సొల్యూషన్ అనేది ఆ విధంగానే రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి గివ్స్ పొటాషియం అయోడైడ్ KI. సో ఇది కూడా ఆక్వస్ సొల్యూషనే. ప్లస్ బేరియం బ్రోమైడ్. సో బేరియం బ్రోమైడ్ అంటే BaBr2. ఇది సాలిడ్ అన్నమాట. మరి దీనికి బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది మనము. సో మనకు ఇక్కడ ఆక్వస్ సొల్యూషన్ I2 ఉంది, ఇక్కడ ఐనే ఉందన్నమాట. సో మనం ఇక్కడ 2 పెడితే అయోడిన్ సరిపోతుంది. మరి 2K అవుతుంది. సో ఇక్కడ మనము 2 పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత బ్రోమిన్, ఇక్కడ 2 బ్రోమిన్లు, ఇక్కడ కూడా 2 బ్రోమిన్లు. ఓకే, బేరియం ఓకే, ఇది బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి జింక్ కార్బోనేట్ అంటే ఇక్కడ గివ్స్ అండి, ఇది తప్పుంది. జింక్ కార్బోనేట్ గివ్స్ జింక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో మనకు జింక్ కార్బోనేట్ అంటే ఏం రాసుకోవచ్చు, ZnCO3 గివ్స్ జింక్ ఆక్సైడ్ అంటే ZnO సాలిడ్ రాస్తాము, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, ఇది గ్యాస్ అన్నమాట. సో ఈ విధంగా ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్లోనే ఉందండి. Zn కార్బన్, ఇక్కడ O2, ఇక్కడ O, సో O3 బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ క్లోరిన్ గ్యాస్ గివ్స్ హైడ్రోజన్ క్లోరైడ్. మరి దీనికి సింపుల్ అండి ఇది ఈక్వేషన్, హైడ్రోజన్ H2. సో మనం గ్యాస్ ఆ విధంగానే బ్రాకెట్ రాస్తాము, ప్లస్ క్లోరిన్ Cl2 గ్యాస్ ఆ విధంగానే రాస్తాం. హైడ్రోజన్ క్లోరైడ్ అంటే HCl, ఇది కూడా గ్యాసే. సో మనకు ఇది బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో 2 హైడ్రోజన్స్ 2 క్లోరిన్స్ కాబట్టి ఇక్కడ 2 పెట్టేస్తే మనకు బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం సాలిడ్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆక్వస్ సొల్యూషన్ గివ్స్ మెగ్నీషియం క్లోరైడ్ ఆక్వస్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ అనమాట. సో మెగ్నీషియం అంటే ఏం రాస్తాం మనము, Mg బ్రాకెట్లో సాలిడ్ అని వేస్తాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ఆక్వస్ సొల్యూషన్ గివ్స్ మెగ్నీషియం క్లోరైడ్ అంటే MgCl2 ఆక్వస్ సొల్యూషన్ ప్లస్ H2 గ్యాస్ అనమాట. మరి దీన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఇక్కడ హైడ్రోజన్లు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అనేది వేస్తాం. 2Cl, ఇక్కడ Cl2, ఇది బ్యాలెన్స్ అయిపోయింది. ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. నంబర్ ఆఫ్ కార్బన్ ఇన్ హైడ్రోకార్బన్, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. ఇక్కడ ఈ టేబుల్లో కొన్ని మిస్ అయినాయి. ఆ మిస్సింగ్ అయినవన్నీ మనం రాయాల్సి ఉంటుంది. సో మనకు ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి ఇచ్చినారు 3. ఆల్కేన్లో వచ్చేసి C3H8. ఇది ఎలా వస్తుందంటే దీనికి ఒక ఫార్ములా ఉంది, CnH2n+2 అనమాట. ఆల్కేన్ ఫార్ములా, ఈ ఫార్ములా ప్రకారం మనం రాస్తాం. సపోజ్ 3 అనుకోండి, ఇక్కడ 3 ఉంది కాబట్టి C3H2 3+2. సో మనకు C3H 3 6 6 + 2 అంటే 8, C3H8 అనమాట. ఈ విధంగా ఈ ఫార్ములా ప్రకారం ఈ కింద అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆల్కీన్కి వచ్చేసి CnH2n, ఆల్కైన్కి వచ్చేసి CnH2n-2. ఈ విధంగా ఈ ఫార్ములా ప్రకారం ఫిలప్ చేయాల్సి వస్తుంది. సో మనకు మరి ఫార్ములా ప్రకారం 3 ఉన్నప్పుడు C3H8, ఆల్కీన్ వచ్చేసి ఇక్కడ 3 ఉన్నప్పుడు C3H6, ఆల్కైన్కి వచ్చేసి ఇక్కడ 3 వేసుకుంటే n బదులుగా, సో మనకు C3H4 అన్నమాట. నెక్స్ట్ 4 కార్బన్స్ ఉన్నప్పుడు C4H10, C4H8 ఆల్కీన్లో వస్తుంది. నెక్స్ట్ C4H6. నెక్స్ట్ 5th కార్బన్ వచ్చేసి C5H12 వస్తుంది. ఆల్కీన్కి వచ్చేసి C5H10 వస్తుంది. ఆల్కైన్కి వచ్చేసి C5H8. నెక్స్ట్ 6 కార్బన్లు ఉన్నప్పుడు C6H14. నెక్స్ట్ ఆల్కీన్కి అయితే C6H12, ఆల్కైన్కి అయితే C6H10.
ఈ విధంగా టేబుల్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫార్ములా ప్రకారం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ ద హెల్ప్ ఆఫ్ అన్ యాక్టివిటీ టు డ్రా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్. ఇది మనకు ఎలక్ట్రోమాగ్నెటిజంలో వస్తుందండి. పేజ్ నెంబర్ 287లో మనకు డైరెక్ట్గానే ఉంది, అది నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బీకి వచ్చేసి రైట్ ఎనీ యాక్టివిటీ టు షో ద వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇన్ సాల్ట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎప్పుడు కూడా పబ్లిక్ పరీక్షలకు ఇస్తుంటారు. సో ఇది మనకు యాసిడ్స్ అండ్ బేసెస్లో వస్తుంది. పేజ్ నెంబర్ 68లో ఉంది టెక్స్ట్ బుక్లో, మనము దాంట్లో చదువుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.